ఇక గంగపుత్రులకు సర్కార్ అన్యాయం సమస్యలపై గలం వినిపిస్తా గంగపుత్రులతో ఎమ్మెల్సీ కవితను కలిసిన క్రిస్టియన్ సంఘాలు. ఇక ఏదైతే గంగపుత్రుల గతంలో ఏదైతే ప్రభుత్వాలు కృషి చేసినాయో అవన్నిటిని కూడా కాలరాసి ఈరోజు చాలా వరకు అయితే ఇబ్బందులు పెడుతున్నట్టయితే ఆ గంగపుత్రులు అయితే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్టయితే మనం చూడవచ్చు. ఇక మొత్తానికైతే తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా ప్రతి చోట కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మాట్లాడిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఏ అంశం చూసినా కూడా ప్రతి అంశంలో ప్రభుత్వం యొక్క విఫలాలే కనబడుతున్నాయి తప్ప ఎక్కడ కూడా మంచి చేసిన ప్రభుత్వం అని అయితే కనబడతలేదు. ఇక కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు పోతే సరే, మరి ఇక్కడ మీడియా తప్పులు చెప్తున్నది కావచ్చు, లేకపోతే ప్రతిపక్ష నాయకులు తప్పు చెప్తున్నారు కావచ్చు, మీ సంబంధించిన ఎమ్మెల్యేలు పోతే కూడా అక్కడ ఫుడ్ బాగాలేదని అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చెప్తున్నారు. స్వయాన మీ ఆలేరుకు సంబంధించిన ఎమ్మెల్యే ఎవరైతున్నారో ఆయన ఎవరు వంటలండే అతను గుట్కా వేసుకుంటే ఆయన తిట్టిన సందర్భంగా మనం చూసినాం. అక్కడ సాంబార్ కూడా మొత్తం నీరు ఉన్న సిచ్యువేషన్ కూడా మీ ఎమ్మెల్యే స్వయాన మీ ఎమ్మెల్యే అన్నాడు. ఆ పరిస్థితులు కూడా చూసినాం. మరి అక్కడ ఉన్నటువంటి మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కుట్ర వేసిండా? మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే తప్పు చెప్పిండా? ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు? విద్యార్థుల తరపున మాట్లాడితే విద్యార్థులను పొట్టన పెట్టుకుంటారా? గురుకులాల్లో మెరుగైన భోజనం అందించలేరా? పరిశీలనకు వెళ్తే స్కూల్ గేట్లకు తాళాలు వేస్తారా? బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్. ఇక మనం ఎంత మాట్లాడినా కూడా గురుకులాలకు సంబంధించి రోజంతా మాట్లాడచ్చు, ఎందుకంటే అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి గురుకులాల్లో. ఇక ప్రతి క్షణం కూడా పాపం విద్యార్థులు అయితే ఏ టైంలో మాకు ఫుడ్ పాయిజన్ అవుతుందో అని భయపడుకుంటూ అన్నం తింటున్నారట వాళ్ళు. అట్లాంటి పరిస్థితులు వాళ్ళు అనుభవిస్తారు. అంటే అట్లాంటి మానసిక వేదన అనుభవించినప్పుడు వాళ్ళు ఏ మేరకు చదువుకుంటారు? అంటే ఇదంతా కార్పొరేట్కి సంబంధించిన విద్యా వ్యవస్థ అవుతున్నదో రేవంత్ రెడ్డితో ఆడిపిస్తున్నటువంటి కుట్రనే ఇది. రేపు పొద్దున ప్రైవేట్ ఏదైతే గురుకులాలకు ఎవరు పోదు, అస్తే మా కార్పొరేట్ స్కూళ్ళకే రావాలి, మా కార్పొరేట్ స్కూల్లోనే చదువుకోవాలని ఈ విధంగానైతే ఒక నాటకం తెరలేపుతున్నారు. మళ్ళీ దాన్ని వేరే ప్రతిపక్షాల మీదనైతే రుద్దే ప్రయత్నం చేస్తున్నారు.